ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు. టీడీపీ డీలాతో రామోజీ బెంబేలు. నైరీష్యంలో పాతాళానికి పతనమైన ఈనాడు రాతలు. వేల కోట్లు కుమ్మరిస్తుందంటూ వైఎస్ఆర్సీపీపై బురదలతో రోతరాతలు. కోర్టు తీర్పుతో తన ఆర్థిక నేరాలు గుట్టంతా రట్టవుతుందని గురువింద ఆందోళన. ఈసీ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తుంటే కూడా వంకర రాతలు. ఎస్పీలు కలెక్టర్లను బదిలీ చేస్తే ఈడ్చి కొట్టిన ఈసీ అంటూ ఆనందం. మార్గదర్శి కేసు విచారించిన అధికారిని ఎన్నికల విధులకు వేరే రాష్ట్రానికి పంపితే చంకలు గుద్దుకున్న వైనం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని తేలడంతో మతిస్థిమితం కోల్పోయి పిచ్చిరాతలు. మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుంటే ముందస్తు చెల్లింపులు ఎలా సాధ్యం అని రామోజీరావు అది నిన్న రాసిండు. మద్యం కోసం ముందస్తుగా అడ్వాన్సులు చెల్లిస్తారని. జనసేన బీజేపీతో జట్టు కట్టి నోట్ల కట్టలు వెదలెదున్న బాబుకు కనిపించని జనస్పందన. చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే రామోజీ సాకులు వెతుకుతున్నారంటున్న పరిశీలకులు. వాస్తవానికి రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసిందే చంద్రబాబు. అందుకే కోట్లు వెదజల్లి వారికే టికెట్లు, టిప్పర్ డ్రైవరు, ఉపాధి కూలీ వంటి సామాన్యులకు పెద్దపీట వేస్తూ టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటుందని సాక్షి పత్రిక. వాస్తవం ఇది. చంద్రబాబు రేపు పరాజయం అయితే దానికి మళ్ళీ ఏం వెతుక్కోవాలి? ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళ ఆఫీసర్లు సరిగ్గా చేయలేదని, లేదా డబ్బులు పంచి గెలిచారని, ఇట్లా సాకులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది. ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు పత్రిక ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆయుధాలు రెడీగా పెట్టుకుంటుంది. ఎందుకు ఓడిపోయినంటే చంద్రబాబు వాళ్ళు ఓడిపోలేదు, ఆయన జనం ఆదరించేవాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచడం వల్ల, లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆఫీసర్ల వల్ల, లేదా ఇంకోటి వల్ల అని చెప్పడం కోసం రోజు ఒక వార్త రాస్తాను. నేను దాంట్లో భాగంగానే కుమ్మరిస్తున్నారని ఏదో ఒక వార్త రాసిండు. ఈ దానికి సంబంధించి 1000 కోట్లు కుమ్మరిస్తున్నారట. ఎక్కడ కుమ్మరిస్తున్నారు అనేది దానికి సంబంధించి రాశారు. ఆయన నిన్ననే మార్గదర్శి పైన సుప్రీంకోర్టు ఒక క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. మీ యొక్క అక్రమాలు, మీ యొక్క అడ్వాన్స్ డిపాజిట్లు, అక్రమంగా సేకరించిన డిపాజిట్లు 6 నెలల్లో తేల్చాలి, శిక్షించాలి చట్ట ప్రకారం అని చెప్పి ఇచ్చింది. ఆయన మైండ్ బ్లాక్ అయ్యి చిప్పు దొబ్బేసి ఇట్లాంటి వార్తలు రాస్తాడు. ఆయన పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. పీకల్లోతు అక్రమాలలో కూరకపోయి వాటి నుంచి బయటపడటానికి తెలుగుదేశం పార్టీ ఏదన్నా ఒక మెట్టెక్కి గెలిస్తే వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అనే ఒక ప్రయత్నంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అందుకే రాతలు రాస్తాడు, దాంట్లో డౌట్ లేదు అని చెప్పి ₹1,00,00,000 వెదజల్లుతున్నాడు. ₹1,00,00,000 ఉన్న వాళ్ళకి ₹1,00,00,000 తీసుకొనే టికెట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందనేది కొంతమంది నాయకులు బయటకు వచ్చి చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చిండు. ₹1,00,00,000 కాదు, వేసుకోవడానికి కోటు కూడా లేని వ్యక్తికి ఇచ్చిండు. ఉపాధి హామీ కూలీకి ఇచ్చిండు. నడపడానికి బైక్ లేదు, కూర్చోవడానికి కుర్చీ లేదు వాళ్ళ ఇంట్లో, అట్లాంటి వ్యక్తికి ఇచ్చిండు. మీరు దాన్ని అట్లాంటి వాళ్ళకు ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఒకళ్ళకన్నా టికెట్ ఇచ్చిందా? 1000 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చింది. పార్టీ ఫండ్ 10 కోట్లు 20 కోట్లు ఇచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చింది. అది కోట్లు కుమ్మరించడం అంటే ఇది కాదు. ఒక టిప్పర్ డ్రైవర్కి, ఒక ఉపాధి హామీ కూలికి, ఒక రైతుకి టికెట్ ఇస్తే దాన్ని అప్రిషియేట్ చేయకుండా కోట్లు కుమ్మరిస్తున్నా అని చెప్పే పరిస్థితి చేసింది. దీంట్లోనే మీ కుటిల నీతి, మీ రాతలు కనపడుతున్నాయని చెప్పి స్పష్టంగా రామోజీరావుని ఉద్దేశిస్తూ సాక్షి పేపర్ ఒక వార్తను రాసింది.